పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కదం తొక్కారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ కి అభిమానం పోటెత్తింది. 14 వార్డులకు చెందిన కార్యకర్తలు జనసందోహంతో నియోజకవర్గంలోని రహదారులు నిండిపోయాయి. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డితో కలిసి అడారి ఆనంద్ కుమార్ గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి బయలుదేరారు. గోపాలపట్నం నుంచి ఎన్ఏడి కరాస, మర్రిపాలెం, కంచరపాలెం మీదుగా ముఖ్య నాయకులు, ఆయా వార్డుల కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జ్ఞానపురం జోనల్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలో అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా అడారి ఆనంద్ కుమార్ నామినేషన్ వేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభకరమని అన్నారు. అడారి ఆనంద్ కుమార్ మంచి మెజారిటీతో గెలవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయినటువంటి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు మరి బయలుదేరటం సిద్ధంగా ఉన్నారు. మీరు అందరూ కూడా వెహికల్స్ అన్ని పట్టుకోండి. మరి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరవలసిందిగా కోరుతున్నాం. వైవి సుబ్బారెడ్డి గారు నాయక అభ్యర్థి అనేటువంటి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు నాలాగా మధ్య రోజులోనే టర్న్ తిరిగిపోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ టర్నింగ్ తిరిగిపోతే వచ్చిన సోదరులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా అయినటువంటి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు మరి బయలుదేరుతున్నారు. కాబట్టి మరి కార్యకర్తలందరూ కూడా బైకులు తీసుకుని బైకులు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మన ప్రియతమ నాయకులు, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన బాబు ఆగబట్టి లెఫ్ట్ సైడ్ ఆర్డర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో గారి నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన అభిమానులందరికీ కూడా స్వాగతం. పక్కన